భూమి పరిహారం కోసం గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రం అందజేసేందుకు వెళ్లగా రెవెన్యూ అటెండర్ మురళీ బాధిత మహిళ పట్ల అసభ్యకంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అమరావతి నుంచి నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారిలో భూమి కోల్పోయిన బాధిత మహిళ రైతుపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆగ్రహంతో కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రెవెన్యూ ఉద్యోగిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఈ మా యాకమ్మ మా అక్క అయితే ఆమెకి గ్రీన్ ఫీల్డ్ హైవేలో ల్యాండ్ పోయింది. ల్యాండ్ పోతే ఆ అమౌంట్ ఈయన పడే అమౌంట్ వేరే వ్యక్తి మీద పడ్డాయి. దానికోసం గత ఒక సంవత్సరం నుంచి ఇట్లా కలెక్టర్ ఆఫీస్ తిరుగుతా ఈ క్రమంలో ఏం జరిగిందనంటే ఈ మురళి ఈ కలెక్టర్ ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది తెలియదు. ఈ మురళి అనే వ్యక్తి మా అక్కను అసభ్యకరంగా వాడుకోవాలని చూస్తే అట్లా 2-3 సార్లు జరిగినాక కూడా మాకు చెప్పలేదు. మొన్న రీసెంట్ గా ఒక 2 రోజుల కిందనే మొన్న శనివారం రోజు బండి మీద ఎక్కించుకొని నేను ఆడ దింపొస్తాపా అది అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాడు. పర్వతగిరి కాడికి బండి ఎక్కించుకొని మా ఊరు బయట సీసీ రోడ్ ఉంటుంది. ఆ సీసీ రోడ్ కాడ ఆపి వస్తావా రావా అది అన్నట్టు అసభ్యకరమైన మాటలు చాలా మాట్లాడేది. మేము భయపడి ఇంటికి మాకు చెప్పలే. శనివారం రోజు చెప్పలేదు, నిన్న చెప్పింది. నిన్న సాయంత్రం చెప్తే అయితే నిన్న సండే అని మేము ఏం తీసుకోలేదు. అయితే కలెక్టర్ కాడికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఓన్లీ మళ్ళీ మా అక్కడ ఒక్కదాన్నే పంపించింది. మన దగ్గర పంపిస్తే మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తాను. దాన్ని చూసి ఆగలేక మా అక్కని ఆయన మీద చేసుకోవడం జరిగింది. అది జరిగింది. ఇప్పుడు ఏం ఆయన జరగాలి, ఆమె చచ్చిపోతా అది చేస్తా అని ఉరిపెట్టుకుందాని పోయింది. మొన్న సాటర్డే నైట్ అనుకున్నది వాళ్ళ భార్య వాళ్ళ భర్త లేడు. వాళ్ళు ఇప్పుడు అప్పులాలు ఉన్నారు. మొత్తం అంత ఆగమాగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ చెల్లెకి కర్ణ వీళ్ళగా వాళ్ళ చెల్లెని వాళ్ళ ఇక్కడ దింపిపోయారు. అంత ఆగమాగా ఉన్నది. దాన్ని బట్టి మీరు ఏదైనా కలెక్టర్ గారు ఏ విధంగా న్యాయం చేస్తారో దాన్ని బట్టి మాకు న్యాయం కావాలి. ఇట్లా ఎంతమంది న్యాయం చేస్తాను వాళ్ళు దానికోసం అని మేము కలెక్టర్ గారి కోసం వారి దగ్గరికి వచ్చినాం. అది జరిగితే ఇట్లా ఆడవాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఇంత గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా వాడు ఇది చేసుకుంటా వాళ్ళకే ఒక రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుందని కలెక్టర్ గారు అన్నారు. దాన్ని కోరుతున్నాను.